ఆత్మ జన్మించడం లేదు, మరణించటము లేదు. ఇది దేని నుంచి రూపొందినది కాదు. ఇది దేని నుంచి రూపొందడం లేదు. ఇది జన్మరహితమైనది, ఎన్నటికీ ఉండేది, శాశ్వతమైనది, సనాతనమైనది, శరీరం నశించినా నశించనిది అని చెప్పి ఈ ఆత్మ గురించినటువంటి విశేషం చెప్పాడు. ఏ విధంగా అయితే ఆకాశము ఎప్పుడూ ఉండే ఉంటుంది, అంటే ఆకాశాన్ని ఒక తార్కాణంగా ఒక ఉదాహరణ కింద మాత్రమే మనం చెప్పుకోగలం. ఆకాశము దానికి మరణము లేదు, జననము లేదు, అన్నీ అందులోని ఆకాశం కిందే జరుగుతున్నాయి కదండి. ఆకాశం కింద మనం పుడుతున్నాం, చస్తున్నాం, ఆకాశానికి ఏ సంబంధం లేదు. అట్లాగే అనంతమైనటువంటి ఈ ఆత్మ కూడా ఆకాశములాగా ఎల్లవేళలా ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా, వికారాలు అంటే ఏంటి, మనకు చాలాసార్లు వికారాలు ఏంటి, మనం పుడుతున్నాం, పెరుగుతున్నాం, వృద్ధి చెందుతున్నాం, తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా అందులో మనకు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అంగాలన్నీ చచ్చుబడుతూ వస్తాయి. వృద్ధాప్యం రాగానే కొద్దిగా కళ్ళు కనపడవు, కొద్దిగా చెవులు వినపడవు, మెల్లమెల్లగా అన్ని అంగాలు మెల్లమెల్లగా చచ్చుబట్టడం మొదలు పెడతాయి. చివరికి వచ్చేటప్పటికి శరీరం పూర్తిగా జడమైపోయి దేనికి పనికి రాకుండా అయిపోయి దాన్ని వదిలివేయటం జరుగుతుంది. సో ఇటువంటి లక్షణాలన్నీ లోపల ఉన్నటువంటి ఆత్మకి లేదు. అది నిత్య యవ్వనంగానే ఉంటుంది. దానికి పుట్టటము, చావటము, బతకటము, పెరగటము, తరగటము, వృద్ధి పొందటం అట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. సో అది చెప్తున్నాడు ఇక్కడ. అట్లా ఏ విధంగా ఆకాశము ఎటువంటి వికారాలకి లోను కాకుండా ఎల్లవేళలా నిశ్చలంగా అన్నిటికంటే పైన ఎలాగ ఉంటున్నదో, దాంట్లో అన్ని రకాల జీవులు పుడుతున్నాయి, చస్తున్నాయి. అదేవిధంగా ఆత్మ కూడా అట్లా నిశ్చలంగా ఉన్నటువంటిదే. కానీ అది ఉండటం వల్ల అన్నిటికీ చలనం కూడా కలుగుతున్నది. ఆత్మ ఉండటం వల్లే కదా మనమంతా ఒక స్పేస్ ఉండటం వల్లే ఇక్కడి నుంచి అక్కడికి నడగలుగుతున్నాం. ఈ రూములో ఇంత జాగా ఉండటం కాబట్టే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాం. సో అట్లాగే ఈ ఆత్మ దానికి ఒక జన్మ, ఒక పుట్టుక, చావు అటువంటి లేనటువంటిది అని చెప్పి ఇంతకుముందు అర్థమైంది, మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఏంటి, మొట్టమొదట ఏం చెప్పాడు యముడు, ఓంకారం ఒకటి చేస్తే చాలు. ఫస్ట్ ఏం చెప్పాడు, ఈ మరణ రహస్యం గురించి చెప్తున్నప్పుడు ఓంకారం ఒకటి నువ్వు గనక జాగ్రత్త, దాన్నే ఉద్గీత అంటారు. ఓంకారాన్ని ఉద్గీత అంటారు. అంటే ఏంటి, అది పైకి నేను అంటే కింద నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళేటటువంటి గీత అనమాట. సో ఎవరైతే ఆ ఓంకార మంత్రాన్ని నిరంతరము లోపల ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఆత్మతత్వం ఆటోమేటిక్గా వాడికి ఒక రోజుకి అది వచ్చేస్తుంది. అంటే ఈ శరీర భావన పోయి, మనమందరం దేనితోటి బాధపడుతూ ఉంటాం, ఈ శరీర భావంతో బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఆత్మతత్వంలోకి వాడు ఈ ఓంకార అని ఫస్ట్ ఒక చిన్న రహస్యం చెప్పేశాడు, ఓంకారమే అంతే అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మ గురించినటువంటి విశేషాలన్నీ కూడా యముడు చెప్తూ వస్తూ ఈ 18వ మంత్రం మనం పూర్తి చేసాం. ఇప్పుడు ఇంకా 19వ మంత్రానికి ఇవాళ కొత్తగా మనం ఆ కొత్త మంత్రానికి వెళ్తాం. ఇది మీరు అనొచ్చు, హంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. దీనికి తాత్పర్యం చూద్దాం. తాను చంపుతున్నట్లు భావించేవాడు, తాను చంపబడినట్లు భావించేవాడు ఇద్దరూ సత్యాన్ని తెలుసుకోలేని వారే. ఆత్మ చావదు, చంపబడదు కూడా. దీనికి మన పురాణాలలో మంచి కథలు చాలా, ఇది అర్థం చేసుకోవాలంటే మనకు చాలా కథలు ఉన్నాయి. ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ప్రహ్లాదుడు ఏమయ్యాడు, యాక్చువల్గా ఎట్లా వచ్చింది ప్రహ్లాదుడి కథ అంటే దీని యొక్క ఇప్పుడు దీని తాత్పర్యం చూసాం కదా. సరే, ప్రతిపదార్థం కూడా చూసి కథలోకి వెళదాం. హంత అంటే చంపేవాడు, హంతకుడు అని అంటాం కదా, చంపేవాడు. హంతుం చంపుతున్నాడని, వీడు నన్ను చంపుతున్నాడని. మన్యతే చేత్ భావించినట్లయితే, హతహ భావించినట్లయితే, హతహ చంపబడినవాడు, హతం చంపబడినట్లు, మన్యతే చేత్ భావించినట్లయితే, తౌ ఉభౌ వారిరువురు న విజానీత తెలుసుకోలేని వారే. అయం ఈ ఆత్మ నహంతి, అయం అంటే అయమాత్మ పరబ్రహ్మ. ఇది మనం అదేంటి మాండుక్య ఉపనిషత్తులో అదేంటి మహావాక్యం ఒకటి తెలుసుకోండి, నేనే ఆ పరమాత్మని, నేనే ఆ పరబ్రహ్మని అని చెప్పేటటువంటి అయం ఈ ఆత్మ
నహంతి చనిపోయేది కాదు, నహన్యతే చంపబడేది కాదు. సో నేను వీడిని చంపుతున్నానని ఒకడన్నా, వీడు నన్ను చంపాడని అనుకున్నా, ఇద్దరికీ సరి అయిన రహస్యం తెలియదు అని అర్థం. అంటే నిజంగా ఇప్పుడు మామూలుగా అదే వెళ్ళి నువ్వు ఇంకెవరినో ఇప్పుడు మర్డర్ చేస్తానని మీరు వెళ్ళకు, అట్లా కాదు. అంటే మనమంతా కూడా స్థూలాత్మ దృష్టితో మాట్లాడతాం కాబట్టి ఇది మనకున్నటువంటి ఇక్కడ భూప్రపంచంలో ఉండేటటువంటి విషయం కాదు ఇది యాక్చువల్గా. అంటే నువ్వు అంతరాత్మలో ప్రవర్తిల్లుతున్నప్పుడు నీకు అసలు ఈ చంపేది చంపబడేవాడు అటువంటిది ఏదీ లేదు. ఇప్పుడు మనం స్థూలాత్మ గురించి నేర్చుకోవట్లే, అంతరాత్మ గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరినో ఒకటి మర్డర్ చేసి నేను వాడిని మర్డర్ చేయలేదు, వాడు మర్డర్ చేసినట్లుగా నన్ను భావిస్తున్నాడు, అక్కడ చెల్లదు సుమా. ఇదంతా మన ఈ ప్రపంచంలో వ్యవహరించేది స్థూలాత్మతోటి వ్యవహరిస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది అంతరాత్మ సంగతి చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు అంతరాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి అది ఎట్లా తెలుసుకోవాలి అంటే ఓంకారం చేసుకో నిరంతరము. అట్లాగే ఆ అంతరాత్మ యొక్క లక్షణాలు ఏమిటి అనేటటువంటి విషయాలు చెప్తున్నాడు ఇక్కడ యమధర్మరాజు. సో అట్లాగే ఇది తాను చంపుతున్నట్లు భావించేవాడు, తాను చంపబడినట్లు భావించేవాడు, ఇద్దరు సత్యాన్ని తెలుసుకోలేని వారే. ఆత్మ చావదు, చంపబడదు కూడా. ఆత్మ చావదు, చావటానికి వీళ్ళే అది ఎందుకంటే అంతటా ఉన్నది ఎట్లా చంపగలమండి? ఏదో ఒక చిన్న దాంట్లో ఉంటే దాన్ని తీసేసి మనం అవతల పారేయచ్చు. సో అది అంతటా ఎక్కడ చూసినా అదే ఉన్నప్పుడు దాన్ని చంపడానికి వీల్లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అయితే దీనికి మనకి చాలా పురాణాలలో చాలా రకాలైనటువంటి విశేషాలు మనకు తెలుస్తూనే ఉంటాయి.